మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మనం ప్రతినిత్యము భగవంతుణ్ణి శ్రద్ధాభక్తులతో ఆరాధిస్తూ ఉంటాము, పూజ చేస్తూ ఉంటాము. కానీ చాలామందికి ఒక అనుమానం ఉంటుంది. మనం చేసేటటువంటి పూజ భగవంతుడు స్వీకరిస్తున్నాడా? మనం చేసేటటువంటి పూజ భగవంతుడి దగ్గరకు చేరుతుందా లేదా అనేటటువంటి అనుమానం చాలామందిలో ఉంటుంది. మనం చేసేటటువంటి పూజ భగవంతుడికి చేరిందా లేదా, మన పూజను భగవంతుడు స్వీకరించాడా లేదా అనే విషయాన్ని కొన్ని సంకేతాల ద్వారా మనం కనిపెట్టవచ్చు. ఆ సంకేతాలు ఏవో ఈ వీడియోలో మనం చక్కగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. ప్రతి నిత్యము ఏ ఇంట్లో అయితే నిత్య దీపారాధన చేస్తూ భగవంతుడికి పూలు సమర్పించి ఒక చిన్న బెల్లం ముక్క కావచ్చు, ఒక చిన్న పటిక బెల్లం ముక్క కావచ్చు, ఒక 2 అరటి పండ్లు కావచ్చు నైవేద్యం సమర్పించి భగవంతుడికి నమస్కారం ఏ ఇంట్లో అయితే చేస్తారో ఆ ఇల్లు దినదిన అభివృద్ధి చెందుతుంది. ఇంటి యజమాని ఇంట్లో పూజ చేయాలని శాస్త్రాల్లో మనకు చెప్పి ఉన్నారు. అంటే ఇంట్లో ఎవరైతే యజమాని ఉంటారో వాళ్ళు ప్రతినిత్యము ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా పూజ గదిలోనికి వెళ్ళి ఒక పీట మీద కానీ దర్భాసనం మీద కానీ కూర్చొని చక్కగా దీపాలు వెలిగించి భగవంతుణ్ణి పూజించాలి, ఆరాధించాలి. కొంతమంది ఇళ్లలో యజమాని అస్సలు పూజ చేయడు, ఆయనకు దైవభక్తి ఉండదు. కొంతమంది భర్తలకు భక్తి ఉన్నా కూడా పూజ చేసే సమయం కుదరదు. ఎందుకంటే ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్కి లేటుగా వెళ్తే బాస్ తిడతాడు అని చెప్పి పరుగులు తీస్తూ ఉంటారు. మరి కొంతమంది వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు, ఇంకొంతమంది వ్యవసాయాలు చేసేటటువంటి వాళ్ళు, ఇలా మగవాళ్లకు వాళ్ళ పనులు ఉంటాయి. ఎందుకంటే ఈ ఆధునిక కాలంలో పురుషులు ఎంత సంపాదించినా కూడా కుటుంబం గడవటం అంతంత మాత్రంగానే ఉంటుంది. పిల్లలకు ఎక్కువ ఫీజులు కట్టాలి, ఇంటి బాధ్యతను చూసుకోవాలి. కాబట్టి మగవాళ్ళ వ్యవహారాలు వేరే ఉంటాయి. అలా ఇంట్లో భర్త పూజ చేయలేని పరిస్థితుల్లో స్త్రీలైనా సరే ఇంట్లో నిత్య పూజ చేయవచ్చు. అది కూడా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే ఇల్లు బాగా వృద్ధిలోనికి వస్తుంది. కానీ చాలామందికి బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయటం కుదరదు కదా. అలాంటి వారు ఉదయం 9 గంటల లోపల పూజ చేసుకోండి. కుదిరినటువంటి వాళ్ళు మాత్రం బ్రహ్మ ముహూర్తంలో పూజ చేయండి. బ్రహ్మ ముహూర్తంలో పూజ చేస్తే రెట్టింపు ఫలితం ఉంటుంది. భగవంతుడి అనుగ్రహం అతి శీఘ్రంగా మీకు దొరుకుతుంది. బ్రహ్మ ముహూర్తంలో కుదరనటువంటి వాళ్ళు ఉదయం 9 గంటల లోపలైనా సరే పూజ చేసుకోవచ్చు. శ్రద్ధాభక్తులతో భగవంతుడికి కనెక్ట్ అయి పూజ చేస్తే తప్పకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఇలా స్త్రీలైనా పురుషులైనా ఇంట్లో పూజ గదిలోనికి వెళ్ళి కూర్చొని భగవంతుడికి పూజ చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క చిత్రపటం అంటే దేవుడి ఫోటో మీద నుండి కానీ, దేవుడి ఫోటో యొక్క విగ్రహం మీద నుండి కానీ పూలు జారి కింద పడినట్లయితే భగవంతుడి అనుగ్రహం మీకు కలిగింది అని మీరు అర్థం చేసుకోవాలి. మన పూజను దేవుడు స్వీకరించాడని తెలియజేసే మొదటి సంకేతం ఇది. భగవంతుడు మీ పూజను స్వీకరించాడు, మిమ్మల్ని అనుగ్రహించాడు అని ఈ మొదటి సంకేతం ద్వారా తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు ఫోటో మీద కానీ విగ్రహం మీద కానీ పూలు పెట్టినప్పుడు వెంటనే పడిపోతే అది భగవంతుడు మీ పూజ స్వీకరించాడు అని అర్థం కాదు, మీరు సరిగ్గా పువ్వు పెట్టలేదు అని అర్థం. ఫోటోల మీద విగ్రహాల మీద పూలు పెట్టి మీరు దీపాలు వెలిగించి చక్కగా అగరవత్తులు వెలిగించి స్తోత్రాన్ని చదువుతున్నప్పుడు కానీ, లేకపోతే హారతిస్తున్నప్పుడు కానీ, లేకపోతే పూజ అయిపోయి భగవంతుడికి నమస్కరిస్తున్నప్పుడు కానీ దేవుడి యొక్క ఫోటో మీద నుండి కానీ విగ్రహం మీద నుండి కానీ పువ్వు జారి కింద పడినట్లయితే భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని అర్థం, మిమ్మల్ని అనుగ్రహించాడు అని అర్థం. అలా పూజ చేస్తున్నప్పుడు పువ్వు కింద పడితే వెంటనే ఆ పువ్వుని తీసి మళ్ళీ అక్కడే పెట్టకూడదు. పువ్వు ఎక్కడి నుండి అయితే కిందకు జారిపడిందో మళ్ళీ అక్కడే ఆ పువ్వును పెట్టకూడదు. ఆ పువ్వును కళ్ళకు అద్దుకొని ఆడవాళ్ళైతే తలలో పెట్టుకోవాలి, మగవాళ్ళైతే చెవిలో పెట్టుకోవాలి. చెవిలో పెట్టుకోవడానికి మాకు నామోషిగా ఉంటుంది అనుకునేవారు కళ్ళకు అద్దుకొని ఆ పువ్వును తలకు ఒక్కసారి అంటించి వెంటనే మీ భార్యకు ఇచ్చేయండి, లేకపోతే మీ జేబులో పెట్టుకోండి. అంతేగాని భగవంతుడు అనుగ్రహించినటువంటి పుష్పాన్ని మళ్ళీ అక్కడే పెట్టరాదు, దీన్ని గుర్తుపెట్టుకోండి. మనం నిత్య దీపారాధన చేస్తాం కదా, చక్కగా దీపాలు వెలిగిస్తాము. భగవంతుడి ముందర ఆవు నెయ్యి వేసి 3 ఒత్తులు వేసి చక్కగా దీపాలు వెలిగిస్తాము. ఆవు నెయ్యి లేనటువంటి వాళ్ళు నువ్వుల నూనె అయినా సరే వాడవచ్చు, కొబ్బరి నూనె అయినా సరే వాడవచ్చు.
చక్కగా దీపానికి గంధము, కుంకుమ, బొట్లు పెట్టి పూలు సమర్పించి దీపారాధన చేస్తాం. అలా దీపారాధన చేసిన తర్వాత దీపం మధ్యలోనే కొండెక్కకుండా దీపంలో ఉన్నటువంటి నూనె పూర్తిగా అయిపోయి ఒత్తులు పూర్తిగా కాలిపోయినట్లయితే భగవంతుడు మీ పూజను సంపూర్ణంగా స్వీకరించాడని మీరు అర్థం చేసుకోవచ్చు. కొంతమంది దీపారాధన చేస్తే మధ్యలోనే దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నూనె సరిగ్గా లేకపోయినా కూడా తొందరగా దీపాలు కొండెక్కిపోతూ ఉంటాయి. అంటే ఆవు నెయ్యి కానీ, నువ్వుల నూనె కానీ, కొబ్బరి నూనె కానీ వేసి దీపారాధన చేస్తే సంపూర్ణంగా దీపం వెలుగుతుంది. ఈ మధ్యన మార్కెట్లో కల్తీ నూనెలు అమ్ముతూ ఉన్నారు. ఏవేవో బ్రాండ్లు. ఆ నూనెలన్నీ కూడా 3 రకాల నూనె, 5 రకాల నూనె, 9 రకాల నూనె అన్నీ కలిపేసి అందులో కాస్త పెట్రోలు, డీజిలు కూడా వేసేసి అమ్మేస్తూ ఉన్నారు. అటువంటి నూనెలు పోసి దీపం వెలిగిస్తే పొగ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీపం దగదగా అని వెలుగుతూ ఉంటుంది. అప్పుడు దీపం తొందరగా కొండెక్కుతుంది. అటువంటి నూనెలు కాకుండా శాస్త్రంలో చెప్పినటువంటి నూనెలు అంటే నెయ్యి కావచ్చు, నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఇటువంటివి వేసి మనం దీపారాధన చేసినప్పుడు దీపం సంపూర్ణంగా వెలిగి ఒత్తులు పూర్తిగా కాలిపోయాయి అంటే భగవంతుడు మీ పూజను పూర్తిగా స్వీకరించాడు అని అర్థం. ఇది భగవంతుడు మన పూజను స్వీకరించాడని తెలిపే 2వ సంకేతం. అలాగే పూజ గదిలోనికి వెళ్ళి కూర్చొని భగవంతుని పూజించేటప్పుడు పురుషులకు అంటే మగవాళ్లకు కుడి కన్ను కానీ కుడి భుజం కానీ అదిరింది అంటే అది శుభ సంకేతము. భగవంతుడు మీ పూజను స్వీకరించాడు అని మీరు అర్థం చేసుకోవాలి. ఆడవాళ్ళకైతే ఎడమ కన్ను అదిరినా, ఎడమ భుజం అదిరినా అది శుభ సంకేతము. అలా అదిరితే భగవంతుడు అక్కడ కూర్చున్నాడు, మీ పూజను స్వీకరించాడు అని అర్థం అన్నమాట. వాళ్ళకైతే కుడి కన్ను అదిరినట్లు, కుడి భుజం అదిరినట్లు భగవంతుడి సంకేతాన్ని తెలుపుతాడు. ఆడవాళ్ళకైతే ఎడమ కన్ను అదిరినట్లు, ఎడమ భుజం అదిరినట్లు సంకేతాన్ని తెలుపుతాడు. ఇది 3వ సంకేతం. ఇది చాలా శుభ పరిణామం. అదేవిధంగా మనం పూజ చేసేటప్పుడు భగవంతుడి ముందర కొబ్బరికాయ కొడతాం కదా. కొన్ని ప్రాంతాల్లో అయితే టెంకాయ అని పిలుస్తూ ఉంటారు. ఈ టెంకాయ లేదా కొబ్బరికాయను మనం పూజల్లో కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే భగవంతుడు మన పూజను స్వీకరించాడు అని అర్థం. భగవంతుడు అనుగ్రహం అతి శీఘ్రంగా మనకు కలుగుతుంది అని సంకేతం అన్నమాట. మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడైనా అంటే పూజారి గారు కొబ్బరికాయను బయట కొట్టుకొని రండి అని చెప్తారు కదా. అప్పుడు మనం కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వస్తే ఆ భగవంతుడి అనుగ్రహం తొందరలో మనకు కలగబోతుంది అని అర్థం. భగవంతుడు మనల్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు అని అర్థం. కానీ కొంతమంది పూజల్లో కావచ్చు, దేవాలయానికి వెళ్ళినప్పుడు కావచ్చు, కొబ్బరికాయ కొట్టినప్పుడు కుళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు విపరీతంగా భయపడిపోతూ ఉంటారు. అయ్యయ్యో కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఏం జరుగుతుందో ఏమో అని భయపడిపోతూ ఉంటారు. అలా భయపడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. కొబ్బరికాయ కుళ్ళిపోతే అది మన తప్ప, అది అమ్మినటువంటి వాడు తప్పు. వాడు సరైన కాయను అమ్మలేదు, మనల్ని వాడు మోసం చేశాడు. అప్పుడు దాన్ని పారవేసి వెంటనే ఇంకొక కొబ్బరికాయ కొనుక్కొని వచ్చి కొట్టి భగవంతుడికి నివేదన చేయాలి. అంతేకాదు కొబ్బరికాయ కుళ్ళిపోయినట్లయితే మన యొక్క గండం తొలగిపోయినట్లుగా మనం భావించాలి. అంతే కదా, ఇంకేం చేస్తాం? కొబ్బరికాయ కుళ్ళిపోయింది, ఇంకా నా జీవితం ఇంతేనేమో అని ఏడ్చుకొని బాధపడుతూ అక్కడే కూర్చుంటామా? అలా కూర్చోనవలసినటువంటి అవసరం లేదు. భగవంతుడికి నమస్కారం చేసి, అయ్యా సర్వకాల సర్వ అవస్థలయందు రక్షించేటటువంటి సర్వాంతర్యామి నీవు నన్ను ఎలా రక్షిస్తావో నీదే భారం అని స్వామికి ఒక్క నమస్కారం చేసుకున్నట్లయితే వెంటనే ఆయన రంగంలోనికి దిగుతాడు, తప్పకుండా మనల్ని రక్షిస్తాడు. భగవంతుడు మన పూజను స్వీకరించాడా లేదా, ఆయన అనుగ్రహం మనకు కలుగుతుందా లేదా అని తెలిపే చిట్ట చివరి సంకేతం కళలు. మనం పూజగదిలో కూర్చుని భగవంతుణ్ణి పూజిస్తాం కదా. అంటే మీ ఇష్టదైవం కావచ్చు, లక్ష్మీ నారాయణులు కావచ్చు, శివ పార్వతులు కావచ్చు. ఇలా మీరు ఏ దేవుడినైతే పూజిస్తారో ఆ దేవుడు ఆ రాత్రి మీకు కలలో కనిపించినట్లయితే ఆ భగవంతుడి అనుగ్రహం మీకు కలిగింది అని అర్థం. భగవంతుడు తొందరలోనే మిమ్మల్ని అనుగ్రహిస్తాడు అని అర్థం. ఉదయం మీరు లక్ష్మీ నారాయణులకు పూజ చేశారు అనుకోండి, ఆ రోజు రాత్రి మీ కలలో లక్ష్మీ నారాయణులు కనిపించారంటే మీ పూజ ఆయనకు చేరిందని అర్థం.
అదేవిధంగా మీరు పార్వతీ పరమేశ్వర్లను పూజించారు అనుకోండి, ఆ రోజు రాత్రి కలలో మీకు పార్వతీ పరమేశ్వర్లు కనిపిస్తే భగవంతుడికి మీ పూజ చేరింది అని అర్థం. ఒకవేళ మీరు శివాలయానికి వెళ్ళి పూజ చేసుకొని వచ్చారు, ఆ రోజు రాత్రికి కలలో పరమేశ్వరుడు కనిపించాడు అంటే ఆ స్వామి అనుగ్రహం తొందరలో మీకు కలగబోతుంది అని అర్థం. మీరు విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి మహావిష్ణువును పూజించి వచ్చారు అనుకోండి, ఆ రోజు రాత్రి కలలో స్వామి మీకు సాక్షాత్కరించాడు అనుకోండి, తొందరలోనే మహావిష్ణువు అనుగ్రహం మీకు కలగబోతుంది అని అర్థం. ఇటువంటి సంకేతాల ద్వారా భగవంతుడికి మన పూజ చేరిందా లేదా, భగవంతుడి అనుగ్రహం మనకు కలుగుతుందా లేదా అని మనం తెలుసుకోవచ్చు. ఇవే భగవంతుడు తొందరలో మనల్ని అనుగ్రహిస్తాడు అని తెలిపే 6 సంకేతాలు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని తెలిపే 5 సంకేతాలు ఇవే. సాధారణంగా ప్రతి ఒక్కరూ ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే అమ్మవారితో పాటే అష్టైశ్వర్యాలు కూడా ఇంట్లో ఉంటాయని అందరూ నమ్ముతూ ఉంటారు. మహాలక్ష్మి కొన్ని ఇళ్లల్లో ఉంటుంది, కొన్ని ఇళ్లల్లో ఉండదు. మహాలక్ష్మి నివసించే స్థానాలు మొత్తం 96 అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. వీటిల్లో ముఖ్యమైనవి పసుపు, కుంకుమ, బంగారం, రత్నాలు, ముత్యాలు, శుభ్రమైన తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కలశాలు, ఆవు పేడ, ఆవు పృష్ఠస్థానం, ఆవు కొమ్ముల మధ్యన పూజా మందిరం, పవిత్రమైన మనసు ఉన్న వ్యక్తిలో దర్బలు, మహానుభావులు, యోగులు, ఉత్తమమైన రాజు, సదాచార బ్రాహ్మణుడు. శ్రీ సూక్తంలో లక్ష్మీదేవి నివాస స్థానాలేమిటో వివరించారు. శుచిత్వం ఉన్న చోట లక్ష్మీదేవి ఎల్లవేళలా ఉంటుంది. లక్ష్మి అంటే లౌకిక వ్యవహారాల్లో ఉపయోగించే ధనం మాత్రమే కాదు, ఆరోగ్యం కూడా ధనమే. ఇక మన ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఏం చేయాలో శాస్త్రాలు కొన్ని విషయాలు వివరించాయి. అవి ఏమిటంటే, ముగ్గు వేసిన వాకిలి గుండా లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అందుకే తెల్లవారుజామునే వాకిలి ఊడ్చి ముగ్గులు పెట్టాలి. అందమైన ముగ్గు, శుభ్రమైన వాకిలి లక్ష్మికి స్వాగతం పలుకుతాయి. ఇంటి ఇల్లాలు గట్టిగా గొంతు పెట్టి మాట్లాడడం, నట్టింట్లో చెడు మాటలు, చెడు తిట్లు తిట్టడం వంటివి చేయకూడదు. ఎక్కడైతే భార్యాభర్తలు నిరంతరము తగులాడుకుంటూ ఉంటారో, ఏ ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించదు. అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇరు సంధ్యలలో భుజించేవారు, నిద్రించేవారు, బద్ధకస్తులు ఎక్కడ ఉంటారో అక్కడ లక్ష్మి ఉండదు. ఉదయము, సాయంత్రము, సంధ్యల్లో తప్పనిసరిగా దీపం వెలిగించాలి. ఇంట్లోని దేవతా మందిరంలో ప్రధాన ద్వారం వద్ద తప్పనిసరిగా సంధ్యా దీపం పెట్టాలి. ఇలాంటి ఇళ్లల్లో లక్ష్మి శాశ్వతంగా నివాసం ఉంటుంది. అతిగా మాట్లాడేవారు, గురువులను, పెద్దలను అగౌరవపరిచేవారు, జూదరులు, అతి నిద్రాలోలురు, అపరిశుభ్రంగా ఉండేవారు ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, దేవతలను అర్చించని చోట, బ్రహ్మదేవతలు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట లక్ష్మీదేవి నివసించదు. చిల్లర పైసలు, అన్నము, పువ్వులను నిర్లక్ష్యంగా పడేసేవారి దగ్గర లక్ష్మి చేరదు. భక్తులను హింసించేవారు, నిందించేవారు ఉన్న చోట కూడా లక్ష్మీదేవి నివాసం ఉండదు. అయితే కొంతమంది ఇళ్లల్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండిపోతుంది. కొన్ని ఇళ్లల్లోకి లక్ష్మీదేవి అట్రాక్ట్ అయి అక్కడే ఉండిపోతుంది. మరి ఇంట్లో లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుసుకోవాలి? లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో సంధ్యా సమయంలో గజ్జల శబ్దం వినిపిస్తుంది. దానితో పాటు సాంబ్రాణి వాసన కూడా వస్తూ ఉంటుంది. మీ ఇంట్లో ఎలాంటి సాంబ్రాణి వెలిగించకపోయినా కూడా సాంబ్రాణి స్మెల్ వస్తుంది. ఇలా సంధ్యా సమయంలో ఇంట్లో గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో అమ్మవారు ఉన్నారని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఇలాంటి గజ్జల శబ్దం మీ ఇంట్లో కూడా వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోండి. ఇలా గజ్జల శబ్దం వచ్చినప్పుడు పూజగదిలో లక్ష్మీదేవి ఫోటోకు నమస్కారం చేసుకుంటే లక్ష్మి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది, ధనం వస్తుంది. ఇక లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని తెలిపే రెండవ సంకేతం ఏమిటంటే ఆవు రావటం. అవును, ప్రతిరోజు మీ ఇంటి గుమ్మం దగ్గరకు ఆవు వచ్చి అంబా అని అరిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని అర్థం చేసుకోవాలి.
మీరు మేత పెట్టినా పెట్టకపోయినా ప్రతిరోజు మీ ఇంటి ముందుకు ఆవు వచ్చి నిలబడుతూ ఉందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది కాబట్టే వచ్చి నిలబడుతుంది. ఇలా ప్రతిరోజు ఆవు మీ ఇంటి ముందుకొచ్చి నిలబడుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని సంకేతం. అలా వచ్చిన ఆవుకు ఏదో ఒక ఆహారం పెడితే మరిన్ని శుభాలు జరుగుతాయి. ఇంట్లో లక్ష్మీదేవి ఉంటే జరిగే మరొక సంఘటన ఏమిటంటే ఆ ఇంట్లోని మగవారికి కుడి కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. ఆడవారికి ఎడమ కన్ను పదే పదే అదురుతూ ఉంటుంది. టైంకి నిద్రపోయి ఆరోగ్యంగా ఉన్నా కూడా కన్ను అదురుతుందంటే అది ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంది అనడానికి సంకేతం అని గుర్తుంచుకోండి. ఇక కొన్నిసార్లు మనతో వైరం పెట్టుకున్న పక్కింటి వారు, ఎదురింటి వారు ఉంటారు కదా, వారు ఒకేసారి మర్చిపోయి మీ ఇంటికి వచ్చి మీతో స్నేహ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అలా ఎందుకు జరుగుతుందంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండటం వలన. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందంటే శత్రువులు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి స్నేహితులుగా మారిపోతారు. లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి ఇది కూడా ఒక సంకేతమే. అలాగే ముత్తైదువులు ఎక్కువగా మీ ఇంటికి ఏదో ఒక పని మీద వస్తూ ఉన్నారంటే అది కూడా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందనడానికి సంకేతమే. ముత్తైదువులు, అందులోనూ లక్ష్మి, గాయత్రీదేవి ఇలాంటి అమ్మవారి పేర్లు ఉన్న స్త్రీలు మీ ఇంటికి పదే పదే వస్తూ ఉంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో ఆల్రెడీ ప్రవేశించి నివాసం ఉంటుందని అర్థం చేసుకోండి. ఇవే లక్ష్మీదేవి ఇంట్లో ఉందని తెలిపే 5 సంకేతాలు. ఇలా లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉందని సంకేతాలు అందితే మీ ఇంట్లో త్వరలోనే ఎన్నో శుభాలు జరుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి, శుభవార్తలు వింటారు. కనుక మీ ఇంట్లో కూడా లక్ష్మీదేవి ఉందేమో చెక్ చేసుకోండి. ఈ సంకేతాలు కనిపిస్తాయేమో జాగ్రత్తగా గమనించండి. ఇవి లక్ష్మీదేవి ఆల్రెడీ మీ ఇంట్లో ఉందని తెలిపే సంకేతాలు. మరి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు అందుతాయి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. శ్రీ మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చే ముందు కొన్ని సంకేతాలు గోచరిస్తాయి. ఆ సంకేతాలను పసిగడితే డబ్బు అనగా లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుందని అర్థమైపోతుంది. కోయిల కూత. కోయిల కూత శుభ సూచకం. కోయిల కూత వినడానికి ఎంతో వినసొంపుగా ఉండి మనకు ప్రశాంతత చేకూరుస్తుంది. అంతేకాదు కోయిల చేసే ఈ శబ్దం ధనానికి సూచకంగా చెప్తారు. కోయిల కూసే దిశ ఆధారంగా శుభాశుభాలు నిర్ణయించటం జరుగుతుంది. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశ నుండి వినిపించినట్లయితే నష్టం జరుగుతుంది. అదే సాయంత్రం పూట వినిపిస్తే దానిని శుభసూచకంగా భావిస్తారు. మధ్యాహ్నం పూట కోయిల కూత వినిపిస్తే శుభం. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద వెళ్తూ ఉంటే కోయిల కూత వినిపిస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద కూర్చుని కోయిల కూసినట్టు కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనాన్ని అది సూచిస్తుంది. చాలామంది బల్లి పడితే అశుభంగా భావిస్తూ ఉంటారు. అయితే బల్లి వలన కూడా శుభసూచికాలు ఉన్నాయని పెద్దలు అంటూ ఉన్నారు. అకస్మాత్తుగా బల్లి కుడి చేతిపై పడి త్వరగా పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ సంకేతం మీ పురోగతికి మార్గం తెరవబోతున్నదని అర్థం చేసుకోవాలి. అంతేకాక మీరు ఏదో ఒక మార్గంలో డబ్బు పొందుతారని అర్థం. బల్లి మురికిగా కనిపించవచ్చు, కానీ బల్లి సంపదలకు చిహ్నం. అలాగే ఇంట్లో చీమలు ఉండటం చాలా మందికి నచ్చదు. ఎందుకంటే ఇల్లంతా చీమలతో మురికిగా కనబడుతుంది. కానీ ఇంట్లో నల్ల చీమలు ఉంటే శుభసూచకంగా భావించవచ్చు. నోటిలో బియ్యపు గింజలు మోస్తున్న నల్ల చీమల్ని శుభసూచకంగా భావించవచ్చు. అక్షింతలు మహాలక్ష్మికి ఎంతో ప్రియమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నాయి. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అది అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే అప్పుల భారం పెరిగే అవకాశం ఉంటుంది. ఇక పాము కనిపిస్తే లక్ష్మీదేవి ఆగమనం అని చెప్తూ ఉంటారు కొంతమంది. కానీ ఆ పాము ఇంట్లో కనిపించకూడదు, బయట కనిపిస్తే మంచిది. పాములు ఇంట్లో కనిపిస్తే అనారోగ్యానికి దారితీస్తుంది. ఎప్పుడైనా 2 ముఖాల పాము కనిపిస్తే అది శుభానికి సూచిక. 2 ముఖాల పాము విషపూరితం కాదు కనుక ఎప్పుడూ కూడా చంపేందుకు ప్రయత్నించకండి. 2 ముఖాల పాము ఇంట్లో కనిపించినా బయట కనిపించినా మంచిదే. ఈ పాము రాక లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. లక్ష్మీదేవి ఇంటికి వచ్చిందంటే మనుషుల్లో కూడా మార్పు వస్తుంది. అనురాగ ద్వేషాలు, ఈర్ష్య, అసూయలు తగ్గుతాయి. ఆనందం పెంపొందుతుంది. కుటుంబంలో పరస్పర ప్రేమ, సామరస్యం లాంటివి పెరుగుతాయి. ఇంట్లో భార్యాభర్తల మధ్య అన్యోన్యం పెరిగి కలహాలు దరిచేరవు.
ఇంట్లో మనస్పర్ధలు కలతలు తగ్గుతూ ఉన్నాయంటే దానికి అర్థం లక్ష్మీదేవి మిమ్మల్ని ఆశీర్వదించింది అని, మీ ఇంటికి వచ్చిందని అర్థం చేసుకోవాలి. ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో ఖచ్చితంగా స్థిర నివాసం ఏర్పరచుకోబోతూ ఉంది, మన ఇంటికి రాబోతుంది అనడానికి మరికొన్ని సంకేతాలు సూచించబడ్డాయి. అవి ఏమిటో కూడా తెలుసుకుందాం. గుడ్లగూబ మీ ఇంటి ముందు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం. ఇది పూర్వం నుండి మన పెద్దలు చెప్తున్న మాటే. గుడ్లగూబ లక్ష్మీదేవికి సంకేతం, లక్ష్మీదేవి వాహనం. అందుకే ఎప్పుడైనా సరే మీ ఇంటి ముందు గుడ్లగూబ కనిపించినా, బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురుగా గుడ్లగూబ వచ్చినా మీకు చాలా మంచిదని శాస్త్రాలు సూచిస్తూ ఉన్నాయి. అలాగే మీరు ఉదయం నిద్రలేచినప్పుడు ఇల్లు తుడుస్తూ ఉన్నప్పుడు కనిపిస్తే అది మీ ఇంట్లోకి లక్ష్మి రాబోతుంది అనడానికి సంకేతంగా భావించాలి. కారణం ఏమిటంటే లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లంటే ఎంతో ఇష్టం. అందుకే ఇలా శుభ్రపరుస్తూ ఉన్నట్టుగా ఉదయం లేవగానే మీకు కనిపిస్తే శుభసూచకంగా భావించవచ్చు. అలానే ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మీ కటాక్షం తప్పక చేకూరుతుంది. చెరుకు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం కాబట్టి ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి అడుగు పెట్టబోతూ ఉన్నదని అర్థం. కాబట్టి ఈ సంకేతాలు మీరు గనుక గమనిస్తే త్వరలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతూ ఉన్నదని అర్థం చేసుకోండి. వచ్చిన లక్ష్మిని ఇంట్లోనే నిలుపుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోండి.